ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఒక అంక శ్రేణిలో 11వ పదం 38, 16వ పదం 73 అయినా 31 పదం ఎంత? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఒక అంక శ్రేణిలో 11వ పదం 38, 16వ పదం 73, 31 పదం ఎంత? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీనికి ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 188, సెకండ్ ఆప్షన్ 172, థర్డ్ ఆప్షన్ 175 అండ్ ఫోర్త్ ఆప్షన్ 178. సో మనకి n పదాల మొత్తానికి ఒక ఫార్ములా ఉంటుంది. an is equals to a plus n minus 1 into d. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేయబోతున్నాం ఇక్కడ. సో ఏదైనా మనకి n పదాల మొత్తం తెలియాలంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి. సో కాబట్టి మనం ముందుగా డి వాల్యూని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్ వాల్యూ కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వాడు ఏమన్నాడు? 11వ పదం అన్నాడు. సో దాన్ని నేను A11 అని రాస్తున్నా. A11 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాస్తున్నా. 11వ పదం మొత్తం ఎంత అన్నాడు? 38 అన్నాడు. 38 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 11వ పదం కాబట్టి n ప్లేస్లో 11 రాస్తున్నాను. 11 మైనస్ 1 ఇంటూ డి. సో అప్పుడు 38 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 11 మైనస్ 1 అంటే ఎంత? 10 ఇంటూ డి. సో దీని ఈక్వేషన్ నెంబర్ నేను 1 అంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి రెండో కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ రెండో కండిషన్? ఆ రెండో కండిషన్ మనకి 16వ పదం ఇచ్చాడు. 16వ పదం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేను 16వ పదంగా రాస్తున్నాను. అదేవిధంగా సేమ్ మళ్ళీ అదే మోడల్లో A16 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 16 మైనస్ 1 ఇంటూ డి అని రాస్తున్నాను. సో A16 వాల్యూ ఎంత ఇచ్చాడు? 73. సో 73 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 15 ఇంటూ డి. 16 మైనస్ 1 అంటే 15 కదా. దీని ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. ఇప్పుడు 2 మైనస్ 1 చేద్దాం. ఇక్కడ 38 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 10 ఆఫ్ డి ఉంది. సో ఈ రెండు మైనస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ 13 మైనస్ 8 అంటే 5, 6 మైనస్ 3 అంటే 35 అండ్ మైనస్ ఏ ప్లస్ ఏ రెండు క్యాన్సిల్. 10 మైనస్ 20 మైనస్ 10 అంటే ఎంత? 5d. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్స్ టు 35/5 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్? 7. సో డి వాల్యూ ఎంత వచ్చింది? మనకి 7 వచ్చింది. సో మనకి ఇప్పుడు ఒక ఏ వాల్యూ కావాలి, డి వాల్యూ కావాలి. సో డి వాల్యూ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏం చేద్దామంటే డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటది? 38 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 10 ఇంటూ డి అనే ఈక్వేషన్ ఉంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 38 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 10 ఇంటూ డి వాల్యూ ఎంత వచ్చింది? 7. సో అంటే 38 ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ 70. అప్పుడు A ఈజ్ ఈక్వల్స్ టు 38 మైనస్ 70 అంటే A ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? -32 అవుతుంది. -32 అవుతుంది. సో ఇప్పుడు మనకి కమింగ్ టు ద పాయింట్, మనం అనుకోవాల్సింది ఏంది? 31 పదం అంటే A31 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఆఫ్ 31 మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ A31 వాల్యూ మనకు రావాలా. సో A31 ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -32 ప్లస్ 31 మైనస్ 1 30 ఇంటూ డి. సో అప్పుడు A31 ఈజ్ ఈక్వల్స్ టు -32 ప్లస్ 30 ఇంటూ డి వాల్యూ. డి వాల్యూ ఎంత వచ్చింది మనకి? 7. దెన్ A31 ఈజ్ ఈక్వల్స్ టు -32 ప్లస్ వాట్ ఇట్ ఈస్ 30 ఇంటూ 7 210. కాబట్టి 210 మైనస్ 32. సో 10 మైనస్ 2 8. సో 10 మైనస్ 3 7. 178. సో కాబట్టి A31 ఈజ్ ఈక్వల్స్ ఎంత? 178. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఇప్పుడు చూడండి, ఫోర్త్ ఆప్షన్ 178 ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్.
చిన్న క్వశ్చన్ చూడండి. 7, 13, 19 అండ్ సో ఆన్ 205 అనే అంక శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? అంటే ఎన్ని మొత్తం పదాలు ఉన్నాయి? ఆప్షన్స్ 32, 33, 34, 36 పదాలు. సో ఇచ్చినటువంటి శ్రేణి రాస్తున్నాను. ఫస్ట్ నేను 7, 7, 13, 19 అండ్ సో ఆన్ 205. సో దీంట్లో మొదటి పదం ఏమనుకుంటాం? ఏ అనుకుంటాం. ఏ ఎంత ఉంది? 7. రెండో పదం ఎంత? 13. సో కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది? 13 మైనస్ 7 దట్ ఈస్ వాట్? 6. లేదా మీ ఇష్టం ఇలా అయినా రాసుకోవచ్చు. 19 మైనస్ 13. సో పదాంతరం సేమ్ ఉంటుంది. ఓకేనా? సో చివరి పదం ఎంత ఉంది? 205 ఉంది. సో కాబట్టి దాన్ని నేను ఏ అని అంటున్నాను. ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 205. సో అయినప్పుడు మనకు ఫార్ములా ఏంటి? పదాల మొత్తం ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. క్లియర్? ఇది ఫార్ములా. సో ఇక్కడ ఏ అని అంటే ఏమనుకున్నాం? పదాల మొత్తము. పదాల మొత్తము. సో ఏ అంటే ఏంటి? మొదటి పదము. సో డి అంటే ఏంటి? పదాంతరము. సో ఇక్కడ మొదటి పదం ఎంత ఉంది మనకి? 7 ఉంది. పదాంతరం ఎంత వచ్చింది? 6 వచ్చింది. పదాల మొత్తం ఎంత ఇచ్చాడు? 205 ఇచ్చాడు. 205. సో కాబట్టి మనం వాటిని కనుక్కోవాల్సింది ఎన్ అంటే ఏంటి? పదాల సంఖ్య. మొత్తం పదాల సంఖ్య. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అదే. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏఎన్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ ఎంత? 205. ఏఎన్ ఎంత అనుకున్నాం? 7 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. డి ఏమనుకున్నాం? 6 అనుకున్నాం. కాబట్టి 205 మైనస్ 7 ఈస్ ఈక్వల్స్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 6 మైనస్ ఎస్ 205 minus 7. So 50 minus 7, 8. So 9. Yes, that is what? 198. So 198 is equals to n minus 1 of 6. దాని నుంచి n minus 1 అంటే ఏం రాసుకోవచ్చు? 198 by 6 రాయొచ్చు. ఓకే? సో 6 3s are 13. Again, yes, 33. n minus 1 is equals to 33. When is equals to what? 33 plus 1. Then n is equals to what? 34. 34. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 34 పదాలు అనేది కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఒకసారి చూద్దాం. ఒక అంక శ్రేణిలో 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ అయిన సామాన్య భేదం ఎంత? అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఒక అంక శ్రేణిలో 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ అయిన సామాన్య భేదం ఎంత? సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్స్ 1, డి ఈజ్ ఈక్వల్స్ 2, డి ఈజ్ ఈక్వల్స్ 3 అండ్ డి ఈజ్ ఈక్వల్స్ 0. సో ఇది కూడా సేమ్ మనకి ఎన్నవ పదం బేస్ చేసుకునే ఉంటుంది. ఏ ప్లస్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో మొదట ఏమన్నాడు? 17వ పదం అన్నాడు. అంటే A17 ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ ఎస్ 17 మైనస్ 1 ఇంటూ డి. ఓకే. సో అదేవిధంగా 10వ పదం అన్నాడు. ఏ ఈస్ ఈక్వల్స్ టు 10. ఏమవుతుంది? ఏ ప్లస్ ఆఫ్ 10 మైనస్ 1 ఇంటూ డి. క్లియర్? దాని ప్రకారం ఏమన్నాడు? సో ఏమన్నాడు మనకి? 10వ పదం అనేది 10వ పదం కన్నా
7 ఎక్కువ 7 ఎక్కువ అంటే A17 ఈస్ గ్రేటర్ దెన్ A10 ఎంత 7 ఎక్కువ ఉంటుంది అంటే మనము ఆల్మోస్ట్ ఆల్ A17 ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ A ప్లస్ ఆఫ్ 16D అవుతుంది కదా 17 మైనస్ 1 అంటే ఎంత 16 అట్లనే A10 ఈస్ ఈక్వల్స్ టు A ప్లస్ 9D A ప్లస్ 9D సో ఇవి రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి మనకి A10కి మనం ఒకవేళ +7 యాడ్ చేసిన లేదా A7 నుంచి -7 తగ్గించిన మనకి రెండు ఈక్వల్ అవుతాయి సో కాబట్టి ఏం రాస్తున్నామంటే ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాం A ప్లస్ 16D ఇస్ ఈక్వల్స్ టు A ప్లస్ 9D ప్లస్ 7 సో ఇక్కడ A క్యాన్సిల్ 16D ఇస్ ఈక్వల్స్ టు 9D ప్లస్ 7 సో అప్పుడు 16D మైనస్ 9D ఇస్ ఈక్వల్స్ టు 7 16 మైనస్ 9 ఎంత 7 7D ఇస్ ఈక్వల్స్ టు 7 అప్పుడు D ఇస్ ఈక్వల్స్ టు 7/7 అవుతుంది దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ 1 సో కాబట్టి పదాంతరం ఎంత 1 సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో D ఈజ్ ఈక్వల్స్ 1 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ 1 చూడండి 63 65 67 అండ్ సో ఆన్ మరియు 3 10 17 అండ్ సో ఆన్ అంక శ్రేణుల ఎన్నవ పదాలు సమానం అయిన n విలువ ఎంత 63 65 67 అండ్ సో ఆన్ మరియు 3 10 17 మొదలుగా ఉన్నటువంటి అంక శ్రేణుల ఎన్నవ పదాలు సమానం అయిన n విలువ ఎంత అంటే రెండు శ్రేణులు ఇచ్చాడు రెండు సిరీస్లు ఇచ్చాడు ఓకేనా ఇవి రెండు అంక శ్రేణులు వాటి యొక్క ఎన్నవ పదాలు చివరి పదాలు సమానం అవుతున్నాయట అయినప్పుడు n విలువ ఎంత అంటున్నాడు మనకి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 13 ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ 15 ఇచ్చాడు థర్డ్ ఆప్షన్ 17 ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్ 11 ఇచ్చాడు సో కాబట్టి మనకి ఎన్వ పదానికి ఫార్ములా an is equals to a plus n minus 1 into d సో ఇది మనకి తెలిసిన ఫార్ములా ఓకేనా సో దీంట్లో మరలా ఏ అంటే మొదటి పదము ఏ అనేది మొదటి పదము సో డి అని ఏంటి భేదాంతరము లేదా పద భేదము ఓకే ఎన్ అంటే ఎన్నో సంఖ్య అని అర్థం ఓకేనా సో ఫస్ట్ సిరీస్ లో ఫస్ట్ నెంబర్ ఏముంది 63 ఉంది కాబట్టి an ఈస్ ఈక్వల్స్ టు 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే ఎంత ఆ సిరీస్ లో రెండు ఉన్నాయి 65 63 ఉంది కాబట్టి ఇక్కడ డి వాల్యూ అంటే 65 మైనస్ 63 దిస్ ఈక్వల్స్ టు వాట్ 2 కాబట్టి 2 అని రాస్తున్నాం దిస్ ఈక్వేషన్ నెంబర్ 1 సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ తీసుకుంటున్నాం రెండవ సిరీస్ తీసుకుంటున్నాను an ఇస్ ఈక్వల్స్ టు దీంట్లో మొదటి పై ఉంది 3 ఉంది సో కాబట్టి 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇక్కడ మొదటి పదం ఏమో 3 ఉంది నెక్స్ట్ ఏమో 10 ఉంది కాబట్టి 10 మైనస్ 3 7 సో కాబట్టి an ఇస్ ఈక్వల్స్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇక్కడ డి ప్లస్ రాస్తున్నా 7 రాస్తున్నాను దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 సో కాబట్టి వాడు ఇచ్చింది ఏంటి ఇవి రెండు సమానం అంటున్నాడు an రెండు సమానం అంటున్నాడు సో కాబట్టి నేను రాస్తున్నాను ఎస్ రెండు ఈక్వల్ కాబట్టి 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు క్లియర్ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7 సో ఇప్పుడు n వాల్యూ సాల్వ్ చేయాలి మనం 63 మైనస్ 3 ప్లస్ ఇక్కడ మనకి మల్టిప్లై చేస్తున్నాను 2 ఇంటూ n 2n మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు అది 3 తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ 60 రాసినాం మనకి ఆల్మోస్ట్ ఆల్ 7n మైనస్ 7 7n మైనస్ 7
సో కాబట్టి ఇక్కడ 63 మైనస్ 63 అంటే ఎంత 60. సో -2 ఈ 7 డిస్కరెంట్ -7 ప్లస్ 7 ప్లస్ 7 60 minus 2 plus 7 is equals to 7n minus 2n. ఈ 2n తీసుకొచ్చాను, ఈ -7 తీసుకెళ్ళాను. ఓకేనా? అప్పుడు 60 ప్లస్ 7 67 minus 2 is equals to 7n minus 2n 5n. ఇప్పుడు 60 minus 2 ఎంత 65 is equals to 5n. అప్పుడు దాని నుంచి రాసుకోవచ్చు n is equals to 65/5. సో 5 13 are 65. సో కాబట్టి n వాల్యూ ఎంత 13. సో మనకి ఇచ్చినటువంటి రెండు శ్రేణులు సమానమైనప్పుడు మనకి ఆబ్వియస్గా n వాల్యూ ఎంత వచ్చింది 13 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ద రైట్ వన్.